తెలియజేశానికి ధన్యవాదాలు. ఒక నియోనేటల్ దశలో ఉన్న ఒక నవజాత శిశువుని నవ యువ వేగంతో పరిగెత్తించాలి అంటే ఎంత శ్రమ, ఎంత సామర్థ్యం కావాలో తెలుసు. అలా సామర్థ్యము, సహనము, దార్శనికతో సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజీవ్ శర్మ గారికి అందజేస్తున్న ఆత్మీయ సత్కారం యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం నుంచి ముఖ్య అర్చకులు వేయించేశారు. వారు ఆశీర్వదిస్తారు. ముఖ్యమంత్రి గారి సన్మానం తర్వాత రాజీవ్ శర్మ గారు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థకి అధినేతగా ఉన్న సమయంలో శ్రీకృష్ణ కమిటీ వేయించేయటం, ఆ సందర్భంలో శ్రీకృష్ణ కమిటీ వారికి ప్రాక్టికల్గా ఆచరణాత్మకమైన ఉపయోగకరమైన సలహాలు, సందేశాలు అందించటం మనకు తెలుసు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో కూడా అక్నాలెడ్జ్మెంట్లో మొదటి పేజీలోనే వారి ఎగ్జంప్లరీ సర్వీస్ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ధన్యవాదాలు చెప్పిన సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాలి. అలాగే మరి రాష్ట్ర పునర్విభజన బిల్లు సందర్భంలో కానీ, మరి 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాల మురిపాల తెలంగాణగా మార్చుకుంటున్న సందర్భంలో కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచనలని ఆచరణలో పెట్టేందుకు మన చీఫ్ సెక్రటరీ గారు రాజీవ్ శర్మ గారు అందించిన సహాయ సహకారాలు, మార్గదర్శనం, వారి ఇన్వాల్వ్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అందజేసిన ఆత్మీయ సత్కారం తర్వాత వేదికపై వేంచేసి ఉన్న గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ సలహాదారులు, ప్రజా ప్రతినిధులు అందరూ ఒకరొకరు సత్కరిస్తారు. సాధ్యమైనంత